టాలీవుడ్ సినిమాలకు సంక్రాంతి పెద్ద మార్కెట్. సంక్రాంతి బరిలో విడుదల కావడానికి ఈజీగా 3, 4 సినిమాలు ముందుకొస్తాయి. సంక్రాంతిని టార్గెట్ చేసుకొని సినిమాలను తెరకెక్కిస్తారు దర్శక నిర్మాతలు. నందమూరి బాలకృష్ణకు సంక్రాంతి సీజన్ అంటే సెంటిమెంట్. ఇప్పటివరకు సంక్రాంతి బరిలో దిగిన బాలయ్య సినిమాలలో 70% సక్సెస్ రేట్ సాధించాయి. ఇప్పటివరకు పొంగల్ బరిలో విడుదలైన బాలయ్య సినిమాలు, ఆ సినిమాల ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా స్పీడ్‌గా అయితే రీచ్ అవుతుంది. ఇప్పుడైతే మనం మన వీడియోలోకి అయితే వెళ్దాం. నెంబర్ 1 వేములవాడ భీమకవి. 1976 జనవరి 6వ తేదీన సంక్రాంతి బరిలో విడుదలైంది మూవీ. బాలయ్యకు తొలి సంక్రాంతి మూవీ ఇది. సీనియర్ ఎన్టీఆర్ కథ, స్క్రీన్ ప్లే అందించడంతో పాటు ముఖ్య పాత్రలో నటించారు. బాలయ్య వేములవాడ భీమకవి పాత్రలో నటించారు. డిఫరెంట్ స్టోరీతో తెరకెక్కి బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయింది మూవీ. నెంబర్ 2 దానవీర శూరకర్ణ. 1977 జనవరి 14న సంక్రాంతి బరిలో విడుదలైంది మూవీ. సీనియర్ ఎన్టీఆర్ దర్శకత్వంలో ఎన్టీఆర్, బాలయ్య మెయిన్ రోల్‌లో నటించారు. బాలయ్య అభిమన్యుడిగా నటించి నట విశ్వరూపాన్ని ప్రదర్శించారు. సీనియర్ ఎన్టీఆర్ కృష్ణుడిగా, దుర్యోధనుడిగా, కర్ణుడిగా 3 పాత్రల్లో నటించారు. టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలిచి ఇండస్ట్రీడ్‌గా నిలిచింది మూవీ. నెంబర్ 3 అనురాగ దేవత. 1982 జనవరి 7న విడుదలైంది అనురాగ దేవత. ఇదొక రీమేక్ మూవీ. సీనియర్ ఎన్టీఆర్ మెయిన్ రోల్‌లో నటించగా బాలయ్య సైడ్ క్యారెక్టర్ చేశారు. ఫైనల్‌గా మూవీ సూపర్ హిట్ అయింది. నెంబర్ 4 ఆత్మబలం. 1985 జనవరి 11వ తేదీన భారీ అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా ఆడియన్స్ ముందుకైతే వచ్చింది. సోలో హీరోగా బాలయ్యకు తొలి సంక్రాంతి మూవీ ఈ ఆత్మబలం. ఇదొక రీమేక్ మూవీ. అనుకున్న రేంజ్‌లో ఆడక ఫ్లాప్ అయితే అయింది. నెంబర్ 5 భార్గవ రాముడు. 1987 జనవరి 14న సంక్రాంతి కానుకగా ఆడియన్స్ ముందుకొచ్చింది భార్గవ రాముడు. బాలకృష్ణ మెస్మరైజ్ యాక్టింగ్ కనబర్చడంతో సక్సెస్ సాధించింది మూవీ. బాలకృష్ణ కెరీర్‌లో గ్రాండ్ ఓపెనింగ్స్ రాబట్టింది భార్గవ రాముడు. నెంబర్ 6 ఇన్స్‌పెక్టర్ ప్రతాప్. 1988 జనవరి 15వ తేదీన విడుదలైంది మూవీ. బాలయ్య పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో తెరకెక్కింది మూవీ. బాలయ్య టెర్రిఫిక్ యాక్టింగ్‌తో అదరగొట్టారు. అందుకే బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయింది. నెంబర్ 7 భలే దొంగ. 1989 జనవరి 15వ తేదీన భారీ హైప్‌తో సంక్రాంతి బరిలో విడుదలైంది మూవీ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో బాలయ్య, విజయశాంతి ముఖ్య పాత్రలో నటించారు. బాలయ్య దొంగగా నటించి ఎన్నో ప్రశంసలైతే అందుకున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు మాస్ ఆడియన్స్‌కు నచ్చింది మూవీ. నెంబర్ 8 ప్రాణానికి ప్రాణం. 1990 జనవరి 12వ తేదీన హెవీ ఎక్స్‌పెక్టేషన్స్ మధ్య విడుదలైంది మూవీ. అదే రోజు సూపర్ స్టార్ కృష్ణ నటించిన ఇన్స్‌పెక్టర్ రుద్ర కూడా రిలీజ్ అయింది. నటసింహం వర్సెస్ కృష్ణ మధ్య భారీ పోటీ నెలకొంది. కథ, కథనం ఆకట్టుకోకపోవడంతో సరైన సక్సెస్ అయితే సాధించలేదు మూవీ. నెంబర్ 9 వంశానికొక్కడు. 1996 జనవరి 5వ తేదీన పొంగల్ బరిలో రిలీజ్ అయింది మూవీ. ఫ్యామిలీ ఆడియన్స్‌కు నచ్చే అంశాలతో తెరకెక్కించాడు దర్శకుడు శరత్. 50 రోజుల వరకు హౌస్‌ఫుల్‌గా నడిచి వండర్స్ క్రియేట్ చేసింది. ఫైనల్‌గా ఘన విజయం సాధించింది మూవీ. నెంబర్ 10 పెద్దన్నయ్య. 1997 జనవరి 10న భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయింది మూవీ. హిట్లర్ మూవీకి గట్టి పోటీనిచ్చింది పెద్దన్నయ్య. బాలయ్య డ్యూయల్ రోల్‌లో నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ పెద్దన్నయ్య. బాలయ్య యాక్టింగ్ మెయిన్ ఎసెట్‌గా నిలవడంతో సక్సెస్ అయితే సాధించింది. నెంబర్ 11 సమరసింహారెడ్డి. బాలయ్య, బి. గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కింది మూవీ. 1999 జనవరి 13వ తేదీన రిలీజ్ అయింది. సంక్రాంతి కానుకగా విడుదలై ఇండస్ట్రీడ్‌గా నిలిచింది. బాలకృష్ణ సంక్రాంతి మూవీస్‌లలో ఇండస్ట్రీడ్ సాధించిన తొలి చిత్రం ఇది. ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కి ఔట్‌స్టాండింగ్ కలెక్షన్స్ రాబట్టింది. 20 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసిన తొలి తెలుగు మూవీ సమరసింహారెడ్డి. నెంబర్ 12 వంశోద్ధారకుడు. 2000 సంవత్సరం జనవరి 14న విడుదలైంది మూవీ. 2000 సంవత్సరంలో సంక్రాంతి బరిలో వెంకటేష్, బాలయ్య, చిరంజీవి, మోహన్ బాబు తమ సినిమాలతో ముందుకొచ్చారు. చిరంజీవి, వెంకటేష్ సినిమాలు నాన్ ఇండస్ట్రీ హిట్స్‌గా నిలవగా వంశోద్ధారకుడు యావరేజ్‌గా నిలిచింది. నెంబర్ 13 నరసింహనాయుడు. 2001 జనవరి 11వ తేదీన భారీ హైప్‌తో రిలీజ్ అయింది మూవీ.
సమరసింహారెడ్డి రికార్డులను ఈజీగా బ్రేక్ చేసి సరికొత్త రికార్డులను నెలకొల్పింది నరసింహానాయుడు. ఈ మూవీ విడుదలైన 100 రోజుల వరకు చాలా థియేటర్స్‌లో హౌస్‌ఫుల్‌గా రన్ అయింది. అందుకే ఇండస్ట్రీ లెక్కలను తిరగరాసింది మూవీ. నెంబర్ 14 సీమసింహం. 2002 జనవరి 11న రిలీజ్ అయింది 'సీమసింహం'. అప్పటికే సంక్రాంతికి రిలీజ్ అయిన యాక్షన్ సినిమాలు ఇండస్ట్రీ హిట్స్, బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ కావడంతో ఈ మూవీపై అంచనాలైతే హెవీగా పెరిగాయి. 2002 సంక్రాంతికి భారీ పోటీ మధ్య రిలీజ్ అయి జస్ట్ హిట్ స్టేటస్ మాత్రమే అందుకుంది 'సీమసింహం'. నెంబర్ 15 లక్ష్మీ నరసింహ. ఇదొక రీమేక్ మూవీ. 2004 జనవరి 14న సంక్రాంతి కానుకగా ఆడియన్స్ ముందుకైతే వచ్చింది మూవీ. 50 రోజుల వరకు చాలా కేంద్రాల్లో సెన్సేషన్ అయితే క్రియేట్ చేసింది. ఇండస్ట్రీ హిట్‌ను జస్ట్ మిస్ చేసుకుంది మూవీ. బాక్సాఫీస్ దగ్గర ఆల్ టైమ్ రికార్డులు సృష్టించింది. నెంబర్ 16 ఒక్క మగాడు. 2008 జనవరి 10వ తేదీన పొంగల్ బరిలో రిలీజ్ అయింది మూవీ. ఈ చిత్రానికి పోటీగా వచ్చిన రవితేజ 'కృష్ణ' మూవీ బ్లాక్ బస్టర్ అవ్వడంతో 'ఒక్క మొగాడు' డిజాస్టర్ అయింది. బాలయ్య డ్యూయల్ రోల్ పెర్ఫార్మెన్స్ కనబరిచారు. నెంబర్ 17 పరమవీర చక్ర. దాసరి నారాయణరావు దర్శకత్వంలో బాలయ్య నటించిన చిత్రమిది. 'సింహ' తర్వాత రిలీజ్ కావడంతో అంచనాలు చాలానే ఉన్నాయి. 2011 జనవరి 12న పొంగల్ బరిలో రిలీజ్ అయింది మూవీ. నాసి రకం స్టోరీ ఉండడంతో ఆడియన్స్ అయితే తిరస్కరించారు. నెంబర్ 18 డిటెక్టర్. 2016 జనవరి 14న ఆడియన్స్ ముందుకొచ్చింది మూవీ. బాలయ్య, అంజలి మెయిన్ రోల్‌లో నటించారు. ఈ చిత్రానికి పోటీగా వచ్చిన 'సోగ్గాడే చిన్ని నాయన', 'నాన్నకు ప్రేమతో' సినిమాలు గట్టి పోటీనైతే ఇచ్చాయి. అయినా కానీ సూపర్ హిట్ అయింది. నెంబర్ 19 గౌతమిపుత్ర శాతకర్ణి. బాలయ్య నటించిన 100వ చిత్రం ఇది. 2017 జనవరి 12వ తేదీన పొంగల్ బరిలో రిలీజ్ అయింది. క్రిష్ దర్శకత్వంలో బాలయ్య, శ్రియ, హేమమాలిని మెయిన్ రోల్‌లో నటించారు. హెవీ పోటీ ఉన్నా కానీ ఫైనల్‌గా సక్సెస్ అయితే సాధించింది మూవీ. నెంబర్ 20 జైసింహ. 2018 జనవరి 12న సంక్రాంతి కానుకగా రిలీజ్ అయింది. బాలయ్య, నయనతార ముఖ్య పాత్రలో నటించారు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయి సూపర్ హిట్ అయింది మూవీ. నెంబర్ 21 ఎన్టీఆర్ కథానాయకుడు. 2019 జనవరి 9న సంక్రాంతి కానుకగా రిలీజ్ అయింది. సీనియర్ ఎన్టీఆర్ గారి నట జీవితాన్ని కళ్లకు కట్టినట్టు చూపిన చిత్రం ఇది. ఎక్స్‌పెక్టేషన్స్ కారణంగా ఫ్లాప్ అయింది మూవీ. నెంబర్ 22 వీరసింహారెడ్డి. 2023 జనవరి 12న సంక్రాంతి బరిలో విడుదలైంది మూవీ. భారీ హైప్‌తో విడుదలై బ్లాక్ బస్టర్ అయింది. 133 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి 2023 బిగ్గెస్ట్ సక్సెస్‌గా నిలిచింది. నెంబర్ 23 డాకు మహారాజ్. 2025 జనవరి 12న భారీ ఎక్స్‌పెక్టేషన్స్ మధ్య పొంగల్ బరిలో రిలీజ్ అయి పాజిటివ్ టాక్‌నైతే తెచ్చుకుంది. 200 కోట్ల క్లబ్‌లో చేరి సూపర్ హిట్ స్టేటస్ అందుకుంది. ఓకేనా ఫ్రెండ్స్, బాలకృష్ణ ఈ 23 సినిమాలు సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యాయి. ఇన్ని సినిమాలలో మీకు నచ్చిన మూవీ ఏదో కింద కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియజేయండి.